సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున బీ ఫామ్ ఇచ్చినందుకు ఇస్నాపూర్ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం చూపిన కాంగ్రెస్ నేత నీలం మధు, పటాన్ చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 18వ వార్డులో గెలిచి ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని మన్నే రాఘవయ్య తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున 18వ వార్డు కౌన్సిలర్ గా బీఫామ్ ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారు కావచ్చు, మరియు మా ఇన్ఛార్జ్ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కార్ శ్రీనన్న గారు, నీల మదన్న గారు, మరియు సుధాకర్ అన్న గారు, శివానందన్న గారు, ముత్తంగి పంతులు గారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మీద నమ్మకం, అభిమానం, నా మీద ఒక నమ్మకం పెట్టి నాకు ఈ 18వ వార్డు బీఫామ్ నాకు ఇచ్చి నందుకు చాలా వాళ్ళకు రుణపడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాపై నమ్మకం ఉంచి మన యువ నాయకుడు మన్నే రాఘవేందర్ ముదిరాజ్ అన్న గారికి బీఫామ్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మేము మాపై నమ్మకం ఉంచి నీలం మదన్న గారు, కాటసీనన్న గారు, గడ్డం శిశల అన్న గారు మాపై నమ్మకం ఉంచి ఈ బీఫామ్ మాకు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు మేము పని చేసుకుంటూ 18వ వార్డులో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేసి మా ముగ్గురు ప్రియతమ నేతలకి బహుమతిగా ఇస్తామని రాఘవేంద్ర అన్నకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇవ్వడం జరిగింది. మన మదన్న గారు, మన కాటా సీనన్న గారు, మన శ్రీశైలం అన్న గారు అంత సర్వే చేయించి, సుధాకర్ అన్న గారు అందరు సర్వే చేయించి, మన సర్వే చేయించి మెజారిటీ ఎక్కడ ఉందో అక్కడ గెలవాలని మన రగన్న వారికి టికెట్ ఇచ్చారు. దగ్గరుండి గెలిపించుకొని